టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో సత్యం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మాస్టర్ సురేష్ పేరుతో 200కు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన తెలుగులో సత్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పట్నుంచి ఆయన పేరు సూర్యకిరణ్గా మార్చుకున్నారు. ఆ తర్వాత ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్, చాప్టర్ 6 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి చిత్రానికి ఆయనే దర్శకుడు. హీరోయిన్ కళ్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు వీడిపారు. తెలుగులో రాక్షసుడు, దొంగమొగుడు, స్వయంకృషి, సంకీర్తన, ఖైదీ నంబర్ 786, కొండవీటి దొంగ చిత్రాల్లో నటించారు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అవార్డులను, దర్శకుడిగా 2 నంది పురస్కారాలను అందుకున్నారు. సూర్యకిరణ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.